గుడ్ మార్నింగ్ అండి. మనకి జీజేపీ తెలుగు యాప్ ఉంటుంది కదా, చాలామంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని అడుగుతున్నారు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా ఈ సిలబస్ ఉంటే వాటికి ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే విధంగా కోర్స్ అనేది చేయడం జరిగింది యాప్లో. ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి దాదాపుగా 90 hours క్లాస్ అనేది ఉంది. సో ఈ యాప్ని ఖచ్చితంగా ఎవరైతే ఈ 2 కోర్సెస్ కావాలనుకుంటున్నారో ఇన్స్టాల్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు కోర్సులో. కొంతమంది డెమో వీడియోస్ కావాలి అని అడుగుతున్నారు, సో దట్ చూసి జాయిన్ అవుతామని. అట్లా మీకు అట్లాంటి సందేహాలు ఉన్న 9160085856 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి. సో అది ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్ అనమాట. రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మనకి బిట్స్ అండి, అంటే ఎవరైతే ఒకవేళ ఇది తెలీదో నోట్ చేసుకోండి. జీజేపీ బిట్ బ్యాంక్ అని మనదే ఇంకొక యూట్యూబ్ ఛానల్లో డైలీ బిట్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. డైలీ ఎంసీక్యూస్, ఈ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి, తొందరలో ఎకానమీకి సంబంధించి, సో ఇవన్నీ డైలీ అనమాట బిట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇది కూడా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ ఏదన్నా క్లాస్కి సంబంధించిన వీడియో వచ్చినప్పుడు అది కవర్ చేసేసేయండి. ఆ ఎంసీక్యూస్, డైలీ ఎంసీక్యూస్ ఉన్నవి. ఇది మనకి డైలీ కాబట్టి మీరు ఒక అరౌండ్ 50 daysలో చూసుకుంటే మీకు వాస్ట్ నాలెడ్జ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో మనం జాగ్రఫీ క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ శ్రీరామనవమి అండి పద్మిని గారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ ప్రభాకర్ గారు, అశోక్, మహేష్ నమస్తే. నాయబ్ రసూల్ గుడ్ మార్నింగ్. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి. వినోద్ కుమార్ అంటున్నారు బిట్ బ్యాంక్ యూస్ఫుల్ అని. డెఫినెట్లీ యూస్ఫుల్ అండి. బిట్ బ్యాంక్లో మనకి దాంట్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అట్లా ఇవ్వడం జరిగింది. అశోక్ గారు స్క్రీన్ బ్లాక్గా ఉంది అంటున్నారు. క్లియర్ కదండి, ఆడియో వీడియో అంతా క్లియర్ ఉంది కదా? క్లియర్ అని ఒకసారి మీరు నాకు ఇన్ఫామ్ చేస్తే నేను స్టార్ట్ చేసేస్తాను. అదే సమ్వన్ టోల్డ్ స్క్రీన్ బ్లాక్గా ఉంది నా అశోక్. సో మీరు ఒకసారి క్లియర్గా ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్ అన్నట్టు చెప్తే స్టార్ట్ చేసేద్దామండి క్లాస్. అమర్నాథ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. జీజేపీలో ఓన్లీ 10 వీడియోస్ ఉన్నాయి, 100 bits కవర్ చేస్తారు. 10 వీడియోస్ కాదండి, డైలీ పెట్టడం జరుగుతుంది. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. జీజేపీ బిట్ బ్యాంక్ అనమాట ఛానల్ పేరు. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. ఈరోజు మనం చదవబోయే టాపిక్ ఎర్త్ క్వేక్స్, భూకంపాలు. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ ఫర్ ఎస్ జాగ్రఫీ ఈస్ కన్సర్న్, ఫిజికల్ జాగ్రఫీ ఈస్ కన్సర్న్. ఎర్త్ క్వేక్స్ పైన కూడా మనకి స్పష్టమైన అవగాహన అనేది అవసరం. కాబట్టి ఇక్కడ నేను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్త్ క్వేక్ని మనము డైరెక్ట్గా డెఫినేషన్ అట్లాగా వెళ్ళిపోకూడదండి. మనం ఒక ఆర్డర్లో అర్థం రావాలన్నమాట ఎర్త్ క్వేక్ డెఫినేషన్కి. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ పైన ఫోకస్ చేస్తుండండి. మనము కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దానిపైన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ టాపిక్స్ ఇట్ ఇన్వాల్వ్స్ టెక్నికల్ థింగ్స్ అండ్ కాన్సెప్చువల్ థింగ్స్. కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది మన భూమి యొక్క ఉపరితలం అనుకోండి, ఎర్త్స్ సర్ఫేస్ అనుకోండి. ఎర్త్స్ సర్ఫేస్, ఈ ఎర్త్ సర్ఫేస్ లోపల ఏముంటాయండి? రాళ్ళు ఉంటాయి కదా. ఇవన్నీ రాయిలు ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ రాళ్ళు ఉంటుంటాయి లోతు వరకు. ఇవన్నీ రాక్స్ అనమాట, రాయిలు, శిలలు. అలా కొంత లోతు కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఏదన్నా ఉందనుకోండి, ఇది ఒక రాయి. ఈ రాక్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ శిలని, రాయిని రాక్ ఏ అని అనుకుందాం. రాక్ ఏ అనుకుందాం. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయి యొక్క బరువు, వెయిట్ని కిందకి ఎగ్జర్ట్ చేస్తుంది కదండి. ఎప్పుడన్నా బరువు ఏదన్నా పదార్థము కిందకి ఎగ్జర్ట్ చేస్తుంది, కిందకి పెడుతుంది. సో ఈ రాయి యొక్క బరువు కిందకి, ప్లస్ ఈ రాయి వచ్చేసరికి వీటి మొత్తం బరువు ఇట్లా కిందకి, ఇక్కడ వచ్చేసరికి మొత్తం బరువుని ఈ కిందకి,
ఇక్కడికి వచ్చేసరికి మొత్తం బరువు ఇంకా కిందకి. కాబట్టి ఈ రాయి పరంగా మనం మాట్లాడినప్పుడు, అంటే రాక్ ఏ పరంగా మాట్లాడినప్పుడు, ఈ రాక్ ఏ పైన ఉన్నటువంటి అన్ని రాళ్ళు, అన్ని రాక్స్ వాటి యొక్క బరువును, వెయిట్ను రాక్ ఏ పైన పెడతాయి. ఈ పాయింట్ క్లియర్ కదండి. ఈ రాక్ ఏ పైన ఉన్న అన్ని రాయలు రాక్ ఏ పైన బరువును అనేవి పెట్టడం జరుగుతుంది. అయితే ఈ బరువు అంటే ఏంటి? వెయిట్. వెయిట్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ని పెట్టడమే కదండి, ఒక టైప్ ఆఫ్ పీడనం, ప్రెషర్ని పెట్టడమే కదా. ఇదంతా ఒకటే డైరెక్షన్లో ఉంది కదండి ఇక్కడ ప్రెషర్. ఇప్పుడు రాక్ ఏ పరంగా చూసుకున్నట్లయితే రాక్కి మొత్తం యాక్ట్ చేసే ప్రెషర్ ఒకటే డైరెక్షన్లో ఉంది, కిందకి. సైడ్కి అట్లా కాదు కానీ కిందకి ఒకటే డైరెక్షన్లో ఉంది. అంటే యూని డైరెక్షనల్, అంటే ఒకటే డైరెక్షన్లో, ఒకటే దిశలో యూని డైరెక్షనల్ ప్రెషర్ అనేది రాక్ ఏ పైన పడుతుంది. యూని డైరెక్షనల్ ప్రెషర్, ఒకటే దిశలో రాక్ ఏ పైన పీడనం, ప్రెషర్ అనేది పడుతుంది ఇక్కడ. ఫిజిక్స్ కనుక మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఫిజిక్స్లో మనము యూని డైరెక్షనల్ ప్రెషర్ని ఏమంటామండి ఫిజిక్స్లో? అంటే ఒకటే డైరెక్షన్లో ప్రెషర్ కనుక యాక్ట్ చేస్తుంటే దాన్ని మనం ఏమంటాము ఫిజిక్స్లో? యూని డైరెక్షనల్ ప్రెషర్. ఒకటే దిశలో ఉండే పీడనంని మనము స్ట్రెస్ అని అంటాము. స్ట్రెస్ అని అంటాము. సో ఈ రాళ్ళన్నీ ఈ రాక్ ఏ పైన స్ట్రెస్ అనేది పెడతాయి. ఈ పాయింట్ క్లియర్ కదండి. స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ ఫిజిక్స్లో మనం ఏమని చదువుతాము? స్ట్రెస్ ఎక్కడైతే పదార్థంలో ఉందో ఆ పదార్థంలో స్ట్రెయిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. స్ట్రెయిన్ అనేది కూడా ఆ పదార్థంలో ఏర్పడుతుంది. వీటి మధ్యన రిలేషన్ ఏంటి? స్ట్రెస్కి స్ట్రెయిన్కి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏమిటి? స్ట్రెస్ ఎంత ఎక్కువ పెరుగుతుంటే ఆ పదార్థంలో స్ట్రెయిన్ కూడా అంతే ఎక్కువగా డెవలప్ అవుతుంది, తయారవుతుంది. కాబట్టి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కదండి. ఇప్పుడు ఈ రాక్ పైన స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాంతో ఆ రాక్ పైన స్ట్రెయిన్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, తయారవుతూ ఉంటుంది. ఓకే కదండి. ఇప్పుడు మనకి జియోలాజికల్ అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఇది ఇట్లానే జరుగుతుంటుందండి. కొన్ని లక్షల సంవత్సరాలు అంటే చాలా కాలం వరకు మనకి ఇట్లాగే, అంటే ఎంతో కాలం నుంచి కంటిన్యూస్గా ఈ రాక్ పైన స్ట్రెస్ ఏర్పడడం, దాంతో ఎంతో కాలం నుంచి ఆ స్ట్రెయిన్ కూడా తయారవుతూ ఈ రాక్లో ఇమిడి ఉంటుంది. ఈ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. మనకి రాయి ఇట్లా ఉందనుకోండి. రాయి, ఈ రాయిలో ఎంతో కాలం లక్షల సంవత్సరాల కొద్దీ స్ట్రెస్ పడడం వల్ల ఆ రాయిలో స్ట్రెయిన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా తయారవుతూ పెరుగుతూ వస్తుంది లక్షల సంవత్సరాల ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. అయితే లక్షల సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? మనకి ఈ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ రాక్లో ఏమవుతుందంటే కొంత బెండింగ్ లాగా, కొంత బెండింగ్ టైప్ అట్లా అవుతుంటుందండి. కొంత డిఫార్మేషన్ అంటాం. సో డిఫార్మ్ అవుతుంది అంటే విరిగిపోదు, ఇంకా రాక్ కొంత డిఫార్మేషన్ అవుతుంది. ఇంకా చాలా సంవత్సరాలు అదే విధంగా స్ట్రెస్ పడడం వల్ల ఆ రాక్ పైన ఒత్తిడి అనేది ఏర్పడడం వల్ల ఏమవుతుంది? ఆ రాక్ బ్రేక్ అయిపోతుంది, ఆ రాక్ విరిగిపోతుంది, రాక్ రప్చర్ అవుతుంది. ఈ పాయింట్ క్లియర్ కదండి. రప్చర్ అవుతుంది అంటే రాక్ విరిగిపోతుంది. సింపుల్గా ఏం లేదండి, రాయి ఉంది, రాయి నుంచి ఎన్నో లక్షల సంవత్సరాలు పడుతుంది ప్రెషర్, దానితో డిఫార్మ్ అవుతుంది అంటే కొంత వంగడం అట్లాగా అయిపోతుంది, విరిగిపోలే ఇంకా ఇక్కడికి. ఇంకా చాలా కాలం స్ట్రెస్ పడేసరికి ఒక టైం వస్తుంది అనమాట. ఆ టైంకి ఇంక విరిగిపోద్ది ఆ రాయి. ఇప్పుడు ఏమవుద్దో చూడండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఎక్కడైతే రాయి రప్చర్ అవుతుందో, విరిగిపోతుందో అది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏమని చదివాము మనం? ఇదంతా ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరమో 100 సంవత్సరాల్లో జరిగిపోదండి. సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ టైంలో జరుగుతుంటుంది ఇదంతా.
లక్షల సంవత్సరాల్లో జరుగుతుంటుంది. ఈ లక్షల సంవత్సరాల్లో నేను మీకు ఏం చెప్పాను, కంటిన్యూస్గా స్ట్రెస్ అనేది ఏర్పడడం వల్ల కంటిన్యూస్గా ఆ రాక్లో రాయిలో స్ట్రెయిన్ ఎనర్జీ తయారవుతూ వస్తుంది, స్ట్రెయిన్ ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆ రాయి విరిగిపోవడం వల్ల దాంట్లో ఉత్పత్తి అయినటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ, లక్షల సంవత్సరాల కాల వ్యవధిలో ఉత్పత్తి అయినటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక్కసారిగా స్ట్రెయిన్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది. స్ట్రెయిన్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక్క సెకండ్ లేకపోతే ఒక సెకండ్లో భాగంగా ఒక్క క్షణములో ఒక్కసారిగా లక్షల సంవత్సరాల్లో తను ఆ పదార్థంలో ఇమిడి ఉన్న స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఒక్కసారిగా బయటికి రిలీజ్ అవుతుంది. ఈ పాయింట్ ఓకే కదండి. డ్యూ టు ద రప్చర్ ద స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ ఇస్ కలెక్టెడ్ ఇన్ రాకే ఫర్ వెరీ లాంగ్ జియోలాజికల్ టైమ్ ఇస్ అబ్రప్ట్లీ రిలీజ్డ్ అనమాట. అయితే ఈ స్ట్రెయిన్ ఎనర్జీ ఏదైతే ఉందో రిలీజ్ అయిపోద్దంటే ఏ విధంగా రిలీజ్ అవుతుంది, వేవ్స్ రూపంలో రిలీజ్ అవుతుంది, తరంగాల రూపంలో అది ఆ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఆ పదార్థం విరిగిపోతుంది కదండి. అప్పుడు ఆ పదార్థంలో ఇమిడి ఉన్న స్ట్రెయిన్ ఎనర్జీ అనేది వేవ్స్ తరంగాల రూపంలో ఆ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తరంగాలనే మనం ఏమంటాము, సీస్మిక్ వేవ్స్ అంటాము. ఆ తరంగాల్ని మనం ఏమంటాము, సీస్మిక్ వేవ్స్ అంటాము. సీస్మిక్ వేవ్స్నే మనము భూకంప తరంగాలు అని కూడా అంటాము, ఎర్త్ క్వేక్ వేవ్స్ అని కూడా అంటాము. భూకంప తరంగాలు ఎర్త్ క్వేక్ వేవ్స్ అని కూడా అంటాము సీస్మిక్ వేవ్స్ని. సో ఈ పాయింట్ ఓకే కదండి, ఇదనమాట అక్కడ జరిగే మొత్తం కాన్సెప్ట్. అయితే ఈ తరంగాలు ఇక్కడి నుంచి అట్లా రిలీజ్ అయిపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రాక్ ఇట్లా విరిగింది అనుకోండి, ఇక్కడ విరిగింది రాక్, ఇక్కడ విరిగినప్పుడు ఈ రాయిలో ఉన్నటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ తరంగాల రూపంలో పిఎస్ వేవ్స్ అనమాట. ఈ సీస్మిక్ వేవ్స్ ఎక్కడైతే రాయి విరిగిపోతుందో అక్కడ ఉత్పత్తి అయినటువంటి సీస్మిక్ వేవ్స్ రెండు రకాలు. నేను ఇదంతా మీకు క్లియర్గా చెప్తాను, పి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి. పి వేవ్స్, ఎస్ వేవ్స్, రెండు వేవ్స్ రూపంలో అక్కడ తరంగాలు అనేది ప్రయాణిస్తుంటాయి, రెండు పి వేవ్స్, ఎస్ వేవ్స్. ఈ తరంగాలు పైకి వచ్చేసరికి ఇక్కడ భూమి ఉపరితలం ఉంటుంది కదండి, ఆ భూమి ఉపరితలంకి వచ్చేసరికి అక్కడ షేక్ చేస్తుంది అనమాట ఆ సర్ఫేస్ని, దానితో భూమి కందించినట్లు అవుతుంది. దాన్నే మనము భూకంపాలు అంటాము. సో భూకంపాల యొక్క డెఫినేషన్ ఏంటంటే నేను మీకు క్లియర్గా చెప్తాను, బట్ జరిగే కాన్సెప్ట్ ఇదనమాట. పి వేవ్స్, ఎస్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సీస్మిక్ వేవ్స్. అవి భూమి యొక్క ఉపరితలం వైపు వెళ్ళినప్పుడు ఎర్త్ షేక్ అవ్వడం జరుగుతుంది, దాన్నే మనం భూకంపాలు అని అంటాము. సో ఈ పాయింట్ ఓకే కదండి. అయితే ఎక్కడైతే ఈ రాయి విరిగిందో అంటే భూమి లోపల ఎక్కడైతే ఈ పాయింట్ అంటే ఇక్కడ కదండి ఆ రాక్ బ్రేక్ అయింది, అక్కడ సీస్మిక్ స్ట్రెయిన్ ఎనర్జీ రిలీజ్ అయింది, అక్కడ నుంచి సీస్మిక్ భూకంప తరంగాలు అనేవి విడుదలయ్యాయి కదా, భూకంపం తరంగాలు విడుదలయ్యాయి కదా. సో ఎక్కడైతే ఇది జరిగిందో దాన్నే మనము హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అని అంటాము. తెలుగులో దాన్ని మనము భూకంప నాభి అంటాము. అయితే ఈ ప్రదేశం అండి, ఇక్కడ మనము దీన్ని హైపో సెంటర్ లేదా దాన్నే మనము ఫోకస్ అని కూడా అంటాము. తెలుగులో భూకంప నాభి అని అంటాము. పాయింట్ ఓకే కదండి, భూకంప నాభి అని అంటాము. హైపోసెంటర్ ఆర్ ఫోకస్ ఎక్కడైతే రాయి విరిగి ఆ స్ట్రెయిన్ ఎనర్జీ ఎక్కడైతే విడుదలయ్యిందో దాన్నే హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అంటాము. తెలుగులో భూకంప నాభి అని అంటాము. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే విరిగిందో దానికి ఎగ్జాక్ట్గా స్ట్రెయిట్గా భూమి ఉపరితలం పైకి ఆ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ భూమిలో చూసుకున్నట్లయితే ఈ పాయింట్ కింద భూమిలో కొంత లోతులో ఇక్కడ హైపోసెంటర్ అనేది వచ్చింది అనుకున్నాం. అంటే ఇక్కడ రాయి విరిగింది, అక్కడ నుంచి ఈ తరంగాలు భూకంప తరంగాలు విడుదలయ్యాయి. అయితే ఎగ్జాక్ట్గా దానికి పైన భూమి ఉపరితలం పైన ఉన్న అదే పాయింట్ని మనం ఏమంటాము అంటే ఎపిసెంటర్ అంటాము. ఎపిసెంటర్ తెలుగులో దాన్ని మనము భూకంప అధికేంద్రము అంటాము. భూకంప అధికేంద్రము అని అంటాము. సో నేను మీకు డైరెక్ట్గా భూకంపం డెఫినేషన్ అంటే ఇది భూమి చలించడాన్ని భూకంపం అంటాము, రెండు తరంగాలు ఉంటాయి అట్లా చెప్పేయచ్చండి. కాకపోతే మీకు అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ అండర్స్టాండింగ్ అవసరం, ఎందుకంటే ఇవి జియాలజీకి సంబంధించి కాబట్టి
సింపుల్గా మనం భూమి చలిస్తే భూకంపాలు అని మనం చదివినట్లయితే మనకి అక్కడ యాక్చువల్గా ఇంటర్నల్గా ఏమవుతుందో మనకి తెలియదు. అది తెలిస్తేనే మనకి భూకంపం అంటే ఏంటో పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి ఇది మీకు నేను చెప్తున్నానండి. ఇది మీరు అంటే డిఫికల్ట్గా అట్లాగైతే చూడొద్దు, ఎందుకంటే మీకు మ్యాక్సిమం ఈజీగా లేకపోతే సులువుగా అర్థమయ్యడం కోసమే నేను ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇమిడుందో అది చెప్తున్నాను. సో మీరు దీన్ని యాక్చువల్లీ మీకు బెనిఫిట్ లాగే తీసుకోండి ఇదంతా. ఎందుకు అంటే నార్మల్గా డెఫినేషన్ భూకంపం అంటే భూమి కదిలించడం, అది ఎక్కడన్నా మీరన్నా చదవచ్చు. ఇదేదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ అండి, దాగి ఉన్న జియాలజికల్గా జరిగిన బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్స్ ఓకే కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇందాక చెప్పింది ఇదే అనమాట. సో ఇది మీరు చూసినట్లయితే జియోలాజికల్గా జరిగేది ఇది. ఎక్కడ బుక్స్లో ఇవి ఇవ్వడం అనమాట. అంటే వాటికి సంబంధించి ఎర్త్క్వేక్ సంబంధించి కొన్ని ఆథెంటిక్ ఉంటే వాటిలోనే ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రాయి ఉంది, రాయిలో కంటిన్యూస్గా స్ట్రెస్ పడుతుంది. ఆ స్ట్రెస్ లక్షల సంవత్సరాలు పడిగేసరికి కొంత డిఫార్మ్ అవుతుంది ఆ రాయి, అంటే కొంత షేప్ అనేది ఇంకా విరగలేదు, విరగబోయేటట్టు ఇట్లా ఇంకా మౌల్డ్ అవుతుంది. ఇక్కడ విరిగిపోయింది. ఎక్కడైతే విరిగిందో ఆ రాయిని దాన్ని మనము అక్కడ భూకంప తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అనుకున్నాం. అయితే ఎక్కడైతే రాయి విరిగిందో భూమి లోపల దాన్ని ఫోకస్ అంటాము, ఆర్ హైపోసెంటర్ అంటాము, భూకంప నాభి అని తెలుగులో మనము అంటాము. దాన్ని ఎగ్జాక్ట్లీగా అబోవ్ భూమి పైకి చూసుకుంటే ఆ పాయింట్ని మనము ఆ పాయింట్ని ఎపిసెంటర్ అంటాము, భూకంప అధికేంద్రము అని అంటాము. ఈ పాయింట్ ఓకే కదండి, ఫోకస్ ఎపిసెంటర్, ఫోకస్ ఎపిసెంటర్. నెక్స్ట్ చూద్దామండి పాయింట్స్. భూకంపాలు గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటాడండి. భూకంపాలు గురించి అధ్యయనం చేసే శాస్త్రము, భూకంపాలు గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటాడు. అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటాడు. ఏంటండి, సీస్మాలజీ అన్నమాట. సీస్మాలజీ, భూకంపం గురించి అధ్యయనం చేయు శాస్త్రంని సీస్మాలజీ అని అంటాము. నెక్స్ట్ ఐసోసీస్మల్ లైన్స్ అని ఉంటాయి. ఐసోసీస్మల్ లైన్స్. ఐసోసీస్మల్ లైన్స్ అంటే సమాన కంపన పరిపతిని కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలను ఐసోసీస్మల్ లైన్స్ అంటామండి. అంటే లైన్స్ జాయినింగ్ areas or regions, lines joining regions having same earthquake intensity, సమాన కంపన పరిమితిని కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలను ఐసోసీస్మల్ లైన్స్ అని అంటాము. ఇంటెన్సిటీ ఎగ్జామినేషన్లో అడుగుతాడండి. సమాన కంపన పరిమితిని కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలను ఏమంటాము? ఐసోబార్స్ అంటాడు, ఐసోథర్మల్ లైన్స్ అంటాడు, ఐసోసీస్మల్ లైన్స్ అంటాడు. ఐసోసీస్మల్ అని పెట్టాలి. ఎర్త్క్వేక్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సీస్మిక్ అనే వర్డ్ కోసం వెతకండి. నెక్స్ట్ పాయింట్, భూకంపాలను నమోదు చేసే పరికరం ఏది అంటాడు. భూకంపాల గురించి భూకంపాలను నమోదు చేసే పరికరం అంటే ఇన్స్ట్రుమెంట్ విచ్ రికార్డ్స్ ఎర్త్క్వేక్స్. భూకంపాలను నమోదు చేసే పరికరం ఏమిటి అంటాడు. గుర్తుపెట్టుకోండి, భూకంపాలను నమోదు చేసే పరికరం ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ ఎర్త్ క్వేక్స్ అంటే సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్, గ్రాఫ్ అనేది ఇన్స్ట్రుమెంట్ అండి, సిస్మోగ్రాఫ్ అనేది ఇన్స్ట్రుమెంట్ అనమాట. సిస్మోగ్రామ్ వేరు, సిస్మోగ్రాఫ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సిస్మోగ్రామ్ వేరు, సిస్మోగ్రాఫ్ వేరు. ఏంటో నేను చెప్తా రెండిటికి డిఫరెన్స్. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్
ఆఫ్ కన్ఫ్యూజింగ్ అనమాట సిస్మోగ్రాఫ్కి సిస్మోగ్రామ్కి. రెక్టర్ స్కేల్ అని అంటున్నారు లవ్లీ కృష్ణ. రెక్టర్ స్కేల్ కాదండి, రెక్టర్ స్కేల్ ఈ సిస్మోగ్రాఫ్ ఇచ్చిన గ్రాఫ్ ఉంటుంది ఒకటి, దాన్ని బట్టి ఎంత తీవ్రతను చెప్పే స్కేల్ అనమాట అది, కేవలం అంతే రెక్టర్ స్కేల్. రెక్టర్ స్కేల్ నమోదు చేసే పరికరం కాదు, ఇట్స్ జస్ట్ స్కేల్. చెప్తాను మీకు రెక్టర్ స్కేల్ ఎట్లా వాడతారో అది కూడా నేను మీకు చెప్తాను. సో ఈ పాయింట్ ఓకే కదండి మీకు. భూకంపాలు నమోదు చేసే పరికరంను సిస్మోగ్రాఫ్ అంటాం, తెలుగులో భూకంప తరంగ లేఖిని అంటాం. ఈ సిస్మోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరు అని ఎగ్జామ్లో అడగచ్చు మీకు. జాన్ మిల్నే. జాన్ మిల్నే అని అతను కనుగొన్నాడండి. ఇతను అరౌండ్ 1880లో కనుగొన్నాడు అనమాట ఈ పరికరంని. నెక్స్ట్ పాయింట్, భూకంపాలను నమోదు చేసి చిత్రం రూపంలో తెలియజేసేది ఏది అనేది నెక్స్ట్ పాయింట్. భూకంపాలను నమోదు చేసి చిత్రం రూపంలో తెలియజేసేది ఏది అంటే అది సిస్మోగ్రామ్ అన్నమాట. సిస్మోగ్రామ్, రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తాను క్లియర్గా మీకు, నేను చూపిస్తాను ఈ రెండు ఏంటి అనేది. సో సిస్మోగ్రాఫ్ అనేది పరికరం అండి. ఆ పరికరం ఒక గ్రాఫ్ని గీస్తుంది, ఆ గ్రాఫ్ని మనం సిస్మోగ్రామ్ అంటాం. గ్రాఫ్ని గీస్తే సిస్మోగ్రాఫ్ అట్లా గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ, అందుకని నేను అంటున్నా, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. సిస్మోగ్రాఫ్ అనేది పరికరము, ఆ సిస్మోగ్రాఫ్ ఒక గ్రాఫ్ని గీస్తుంది, ఒక పేపర్ పైన ఒక బొమ్మను గీస్తుంది, ఆ బొమ్మని మనము సిస్మోగ్రామ్ అంటాము. ఈ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఎర్త్ క్వేక్స్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని సిస్మోగ్రాఫ్ అంటాము. ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక గ్రాఫ్ని గీస్తుంది, ఆ గ్రాఫ్ని సిస్మోగ్రామ్ అంటాము. ఇప్పుడు చూడండి, నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దీన్నే మనము సిస్మోగ్రాఫ్ అని అంటాము. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇప్పుడు నేను చెప్తుంది మీకు దీని యొక్క డీటెయిల్స్ అంత అవసరం ఉండదండి, కాకపోతే నేను ఇక్కడ మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తాను సో దట్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఫ్రేమ్ అంటామండి, అంత అవసరం ఉండదు, జస్ట్ వినండి ఒక అండర్స్టాండింగ్ కోసం అంతే, క్లియర్గా ఉంటుంది కాన్సెప్ట్. దీన్ని ఫ్రేమ్ అంటాము, దీన్ని బరువు వెయిట్ అంటాము, మనం దీన్ని ఏదైతే ఉందో ఇక్కడ వైర్ అంటాం అనమాట, దీన్ని వైర్ అంటాము. దీన్ని ఇక్కడ ఉంది చూడండి, ఇది రొటేటింగ్ డ్రమ్ అంటాం, దీన్ని రొటేటింగ్ డ్రమ్. ఇక్కడ ఇది చూడండి, వైబ్రేషన్స్ని ఇందులో రాస్తుంది, వైబ్రేషన్స్ అంటాం వీటిని. ఆ వైబ్రేషన్స్ని ఆ పేపర్ పైన ఇది ఇట్లా గీస్తుంది, ఇది బేస్ అండి, బేస్. సో ఇప్పుడు ఈ పరికరం మొత్తం ఏంటి, సిస్మోగ్రాఫ్ అనమాట. ఈ పరికరం మొత్తం సిస్మోగ్రాఫ్. ఈ పరికరం ఇక్కడ రొటేటింగ్ డ్రమ్ పైన ఉన్న గ్రాఫ్ పైన ఒక వైబ్రేషన్స్ ఇట్లా గీస్తుంది కదండి, వైబ్రేషన్స్ ఇట్లా గీస్తుంది కదా, ఆ గ్రాఫ్ని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్లా గీస్తుంది అనమాట. ఇది ఆ షీట్, ఆ షీట్ పైన ఈ పరికరం అనేది భూకంపం వచ్చినప్పుడు కదలికలు వస్తాయి కదండి, ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట. లైట్ కదలికలు వచ్చినా కరెక్ట్గా కదలికలు అనుగుణంగా ఇది గీస్తుంటుంది. సో చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట ఇన్స్ట్రుమెంట్. సెన్సిటివ్ అంటే నా మీనింగ్ ఏంటి, చిన్న చేంజెస్ వచ్చినా, ఎర్త్లో కదలికలు వచ్చినా దానికి తగినంత వైబ్రేషన్స్ని ఈ విధంగా గీస్తుంటుంది అనమాట ఇది. కాబట్టి ఇది ఏదైతే ఉందో దీన్ని మనము సిస్మోగ్రామ్ అంటాం, ఈ చార్ట్ని. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి, సిస్మోగ్రామ్ అంటాం. ఇది గ్రాఫ్ పేపర్ కదా, గ్రాఫ్ సిస్మోగ్రాఫ్ అనుకోకుండా, అందుకు నేను ఎక్కువ మీకు స్ట్రెస్ చేస్తున్నా, ఇది సిస్మోగ్రామ్. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అనుకుంటున్నాం. రిక్టర్ స్కేల్ కొలుస్తారు అంటే, రిక్టర్ స్కేల్ గురించి నేను మీకు చెప్తానండి ఏ విధంగా కొలవడానికి అండి, అది తీవ్రతని కొలవడానికి రిక్టర్ స్కేల్ వాడతాం. అసలు భూకంపం అది కొలవాలి అంటే ఇది అవసరం అనమాట. రిక్టర్ స్కేల్ వాడాలి అంటే నేను మీకు చెప్తా ఏ విధంగా ఇది అవసరమో. రిక్టర్ స్కేల్ వాడాలి అంటే ఇది అవసరం, దీని నుంచే రిక్టర్ స్కేల్ ద్వారా కొలుస్తారు ఎంత తీవ్రత వచ్చింది అని. అంటే ఈ పరికరం ప్రొడ్యూస్ చేసే ఈ గ్రాఫ్ పేపర్ పైన ఉన్న ఈ వైబ్రేషన్స్ యొక్క వేవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వేవ్స్, ఈ వేవ్స్ని అనుగుణించే రిక్టర్ స్కేల్ వాడతాం, నేను మీకు అది చెప్తాను.
సో ఇక్కడ చూడండి, ఇది సిస్మోగ్రాఫ్, సిస్మోగ్రామ్ అన్నమాట. ఓకే, మీకు ఫోకస్ అంటే ఐడియా వచ్చింది. హైపో సెంటర్ ఫోకస్, ఇంకా ఎపి సెంటర్ అంటే భూకంప నాభి, భూకంప అధికేంద్రం అంటే ఐడియా వచ్చింది కదండి. అయితే ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి చూడండి, మనకి ఫోకస్ ఉంది కదండి, భూకంప నాభి. భూకంప నాభి లోతు అంటే ఎంత లోతుగా ఏర్పడితే భూకంపం సంభవించే ప్రాంత వైశాల్యం అంత పెరుగుతుందండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భూకంప నాభి ఫోకస్ ఎంత లోతుగా ఏర్పడితే, ఇక్కడ ఏర్పడింది అనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ ఇంత ఏరియాలో ఉంటుంది. అదే లోతుగా ఏర్పడింది అనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ప్రాంతం మీద ఉంటుందన్నమాట. సో భూకంపం నాభి ఫోకస్ లోతు పెరిగే కొద్దీ భూకంపం సంభవించే ప్రాంతం వైశాల్యము అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ భూకంపం లోతు పెరిగే కొద్దీ ఇది ఎక్కువ దూరంలో విస్తరించి కాబట్టి దీని ప్రభావం ఆ ప్రాంతం పైన పడే తీవ్రత అనేది తక్కువ ఉంటుందండి. అంటే ఎంత లోతుగా ఉంటే భూకంప నాభి ఫోకస్ అంత ఎక్కువ వైశాల్యం విస్తరించి ఉంటుంది భూకంపం, కాబట్టి తీవ్రత తగ్గుతుంది. అంటే ఏమని చెప్పొచ్చు మనము, భూకంప నాభి లోతు తగ్గే కొద్దీ భూకంప తీవ్రత పెరుగుతుంది అనేది మనం చెప్పచ్చు. ఇది ఓకే కదండి. భూకంప నాభి లోతు తగ్గే కొద్దీ అంటే భూకంప నాభి దగ్గరకు వచ్చింది అనుకోండి, భూమి ఉపరితలం దగ్గరలో ఏర్పడింది అనుకోండి, దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. అది ప్రభావం చూపే వైశాల్యం ఏరియా ఏదైతే ఉందో తక్కువ ఉంటుంది. అదనమాట రిలేషన్. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు, ట్రూ ఆర్ ఫాల్స్లో ఆ రకంగా కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నప్పుడు ఈ టైప్ ఇస్తాడు. సో పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోండి, భూకంప నాభి ఆర్ ఫోకస్ డెప్త్ లోతు పెరిగే కొద్దీ భూకంపం సంభవించే ప్రాంత వైశాల్యం పెరుగుతుంది. నెక్స్ట్, భూకంప నాభి లోతు తగ్గే కొద్దీ ఫోకస్ యొక్క డెప్త్ తగ్గే కొద్దీ భూకంప తీవ్రత ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్ పెరుగుతుంది. హౌ అంటున్నారు కోటేశ్వర గారు? సింపుల్ అండి. ఇప్పుడు ఫోకస్ అనేది మనకి దగ్గరలో ఉందనుకోండి ఎర్త్ సర్ఫేస్కి, ఆ వేవ్స్ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు, దగ్గర ప్రయాణిస్తేనే ఎర్త్ సర్ఫేస్ రీచ్ అయిపోయింది. కాబట్టి దాని ఎనర్జీ ఏదైతే ఉందో దూరం ప్రయాణించే కొద్దీ దాని యొక్క ఎనర్జీ శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ తరంగాలది దూరం ఇక్కడ ఏర్పడింది అనుకోండి ఫోకస్, ఇక్కడి నుంచి ఆ భూకంప తరంగాలు ఇట్లా ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చేసరికి శక్తి చాలా తగ్గిపోతుంది అనమాట ఈ జర్నీలో. దాంతో అది చూపించే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అదే దగ్గరలో ఏర్పడింది అనుకోండి భూకంప నాభి, అవి చాలా తక్కువ దూరమే ప్రయాణించి ఉపరితలం చేరుకున్నాయి కాబట్టి వాటి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది, ఆ భూకంప తరంగాల శక్తి. అందుచేత తీవ్రత కూడా మనకి ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు నేను మీకు ఎర్త్ క్వేక్ డెఫినేషన్ మీకు చెప్తాను, అప్పుడు చూడండి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు నేను ఎర్త్ క్వేక్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్పలేదు. ఎర్త్ క్వేక్ డెఫినేషన్ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీకు ఇవ్వడం జరిగింది. భూ అంతర్భాగంలో అంటే భూమి ఇన్సైడ్లో సంభవించే ఆకస్మిక చలనాలు కారణంగా విడుదలయ్యే శక్తి కంపన తరంగాలు రూపంలో భూ ఉపరితలాన్ని చేరుకునే సమయంలో భూమి 1 నిమిషం కంటే తక్కువ కాలం కంపిస్తుంది. దీనినే భూకంపం అని మనము పిలుస్తాము. అది పాయింట్ అండి. సిస్మోగ్రఫీ స్కేల్ మెజర్మెంట్ అంటున్నారు ప్రదీప్ గారు. ష్యూర్ అండి, అది మనం చూస్తాం. సో భూకంపం అంటే ఏంటండి? భూ అంతర్భాగంలో సంభవించే ఆకస్మిక చలనాలు కారణంగా విడుదలయ్యే శక్తి కంపన తరంగాలు సీస్మిక్ వేవ్స్ రూపంలో భూ ఉపరితలాన్ని చేరుకునే సమయంలో భూమి 1 నిమిషం కంటే తక్కువ కాలం కంపిస్తుంది. దీనినే భూకంపం అని మనము పిలుస్తాము. ఈ పాయింట్ ఓకేగండి. ఇప్పుడు మీరు చాలా మందిలో రిక్టర్ స్కేల్ అంటున్నారు కదా, రిక్టర్ స్కేల్ గురించి చెప్తాను. రిక్టర్ స్కేల్ అంటే భూకంపం యొక్క తీవ్రతను కొలిచే ఒక స్కేల్ అండి. భూకంపం తీవ్రతను కొలిచే ఒక స్కేల్ అన్నమాట రిక్టర్ స్కేల్ అంటే. ఈ రిక్టర్ స్కేల్లో 1, 2, 3, 4 అట్లా ఉంటాయి. అంటే ఇది ఒక స్కేల్లో 1, 2, 3, 4 అట్లా మెజర్మెంట్స్ ఉంటాయి. మనము ఈ స్కేల్లో ఏ విధంగా అసలు క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఫస్ట్ ఇందాక ఇక్కడ ఈ వేవ్స్ వచ్చాయి కదండి, ఆ గ్రాఫ్లో ఆ వేవ్స్ని కన్సిడర్లోకి తీసుకుంటాం. ఆ గ్రాఫ్ని చూస్తాం ఫస్ట్. ఆ గ్రాఫ్స్లో ఈ వేవ్స్ ఉన్నాయి కదా, ఈ తరంగాలు, వీటిని మనం అధ్యయనం చేస్తాం.
ఈ తరంగాల్లో అన్నిటికన్నా హైయెస్ట్ వేవ్ హైట్ ఉంటుంది కదా, అంటే ఎత్తు వేవ్, అన్నిటికన్నా పెద్ద వేవ్ ఏదో మనం చూస్తాం. అన్నిటికన్నా పెద్ద వేవ్ ఇది. సో అన్నిటికన్నా హైయెస్ట్ వేవ్ హైట్ అనేది మనం చూస్తాం. అన్నిటికన్నా హైయెస్ట్ వేవ్ హైట్ అనేది మనం చూస్తాం. దాన్ని బట్టి ఆ వేవ్ హైట్ అనేది కనుక్కుంటాం. ఫస్ట్ వేవ్ హైట్ అనేది కనుక్కుంటాం ఈ గ్రాఫ్ నుంచి. ఆ వేవ్ హైట్ నుంచి మనము మ్యాగ్నిట్యూడ్ అనేది కనుక్కుంటాం. ఆ వేవ్ హైట్ నుంచి మనము మ్యాగ్నిట్యూడ్ ఎం వాల్యూ కనుక్కుంటాం. అది ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అని ఆ వేవ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాం. అప్పుడు మనకి ఎం వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈ గ్రాఫ్ తీసుకుంటాము, దాని నుంచి వేవ్ హైట్ కనుక్కుంటాము, ఆ వేవ్ హైట్ నుంచి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటాము, దాంతో ఎం వాల్యూ వస్తుంది. ఎం వాల్యూ వచ్చాక రిక్టర్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇందాక అడిగారండి రిక్టర్ స్కేల్ ఎట్లా వాడతారు అని, అందుకనే నేను మీకు చెప్తున్నాను. రిక్టర్ స్కేల్లో లాగ్ బేస్ 10 లాగ్ వాడతామండి. ఇక్కడ బేస్ ఈ కాదు, బేస్ 10 అనమాట. ఎం లాగ్ ఎం బేస్ 10 గుర్తుపెట్టుకోండి. లాగ్ ఈ కాదు, ఇక్కడ జనరల్గా ఈ వాడుతుంటాం, బట్ హియర్ వి యూజ్ బేస్ 10 అనమాట రిక్టర్ స్కేల్కి. సో రిక్టర్ స్కేల్లో లాగ్ ఎం బేస్ 10. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎం వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుంటారు మీరు, ఒక 100 వచ్చింది అనుకోండి ఎం వాల్యూ. అప్పుడు ఈ రిక్టర్ స్కేల్ వాల్యూ రీడింగ్ ఎంత అవుతుంది, లాగ్ బేస్ 10 100 అవుతుంది. సో లాగ్ బేస్ 10 100 ఎట్లా రాయొచ్చు, లాగ్ బేస్ 10 స్క్వేర్ రాయొచ్చు. అంటే 2 లాగ్ బేస్ 10 రాయొచ్చు. అంటే రిక్టర్ స్కేల్లో వాల్యూ 2 అనమాట. మనం న్యూస్ల్లో చూస్తాం ఏమని, ఏదన్నా ఒక ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రిక్టర్ స్కేల్ పైన భూకంపం తీవ్రత 2గా నమోదయ్యింది, చిన్న భూకంపం అట్లా. అది ఎట్లా వస్తుంది ఆ వాల్యూ అంటే ఈ ఫార్ములా ద్వారా వస్తుంది. ఏం గుర్తుపెట్టుకోకర్లేదండి, మీరు ఇందుకే సమ్వన్ ఆస్క్డ్ అనమాట రిక్టర్ స్కేల్ ఎట్లా వాడతారు అని. అందుకనే సిన్స్ సమ్వన్ ఆస్క్ నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఆ క్వశ్చన్ మైండ్లో ఉంది కాబట్టి. ఈ ఫార్ములాలో ఎం అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటాం, వేవ్ హైట్ ద్వారా కనుక్కుంటాం. వేవ్ హైట్ ఎట్లా కనుక్కుంటాం, సిస్మోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది గీసిన ఈ సిస్మోగ్రామ్ అనే చార్ట్ నుంచి మనము వేవ్ హైట్ కనుక్కొని దాని నుంచి మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని దాని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇస్తే మనకి రిక్టర్ స్కేల్ వాల్యూ వస్తుంది. అదే మనం న్యూస్లో చూస్తాం. 6.7 తీవ్రత, రిక్టర్ స్కేల్ పైన 6.7 తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది చిలీలో, అట్లా మనం చూస్తుంటాం. సో ఇది రిక్టర్ స్కేల్కి సంబంధించి అండి. పాయింట్ క్లియర్ అనుకుంటున్నా రిక్టర్ స్కేల్కి సంబంధించి. సో మీకు రిక్టర్ స్కేల్ పరంగా మనము ఇంకా ఏదన్నా పాయింట్ చెప్పొచ్చు అంటే, ఎస్ అండి ఇది కనుక్కున్నది రిక్టర్ స్కేల్ కనుక్కున్నది రిక్టర్ అనే అతను. సో రిక్టర్ స్కేల్ని కనుక్కున్నది అమెరికన్ సైంటిస్ట్ అండి. 1935లో అమెరికాకు చెందిన చార్లెస్ రిక్టర్ అనే అతను కనుక్కున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1935లో అమెరికాకు చెందిన చార్లెస్ రిక్టర్ అనే అతను జియాలజిస్ట్ అనమాట. ఇతను ఒక స్కేల్ని రూపొందించాడు, దీన్ని రిక్టర్ స్కేల్ అంటాం. సో ఈ పాయింట్ కూడా మీకు ఓకే కండి. లిఖిత గారు డెఫినేషన్ ఇంగ్లీష్ ప్లీజ్ అంటున్నారు. డెఫినేషన్ ఏం లేదండి. డెఫినేషన్ అంటే ఏంది, మనకి ది సడన్ మూమెంట్ ఆర్ షేకింగ్ ఆఫ్ ఎర్త్స్ సర్ఫేస్. ఎందుకు ఈ షేకింగ్ అయింది, డ్యూ టు సీస్మిక్ వేవ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఫ్రాక్చర్ ఆర్ రప్చర్ ఆఫ్ రాక్స్ అనొచ్చు. ఎందుకు వచ్చినాయి ఈ సీస్మిక్ వేవ్స్, ఇన్సైడ్ ఎర్త్ భూమి లోపల రాక్ అనేది ఫ్రాక్చర్ లేకపోతే రప్చర్ అవ్వడం వల్ల వచ్చినాయి. So the sudden movement or shaking of earth's surface due to seismic waves which are produced due to sudden rupture or breaking of rocks inside the earth's surface is known as an earthquake అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. is known as an earthquake. కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా మీరు ఓన్గా డిఫైన్ చేసుకోవచ్చండి. అంటే ఫిక్స్డ్గా ఇట్లానే డిఫైన్ చేయాలి అని ఏమి ఉండదు. కాబట్టి ఇదే అండి, మీకు బ్రీఫ్ ఒక 2 minutes ఇస్తాను, దాంతో మనకి జాగ్రఫీ క్లాస్ని వీ కెన్ పాస్ ఫర్ ద డే.
అండ్ గో ఫర్ పాలిటీ నెక్స్ట్ వెళ్ళొచ్చు. సో ఎర్త్క్వేక్ కనుక మనం చూసినట్లయితే ఎట్లా సంభవిస్తేనే చెప్పాం మనం. భూమి ఉపరితలం, దాని కింద రాయిలు ఉంటాయి. ఎంతో ఒక లోతులో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక రాయిని కనుక మనం పరిగణనలో తీసుకుంటే ఆ రాయి పైన యూని డైరెక్షనల్లో మనకి ప్రెషర్ పీడనం అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం స్ట్రెస్ అంటాము. స్ట్రెస్ ఎక్కడైతే ఉంటుందో స్ట్రెయిన్ కూడా ఆటోమేటిక్గా తయారవుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల కొద్దీ రాక్ ఏ పైన స్ట్రెస్ పడుతూ ఉండే కొద్దీ స్ట్రెయిన్ ఎనర్జీ కూడా తయారవుతూ దాంట్లో ఉత్పత్తి అవుతూ వస్తుంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ రాయి అనేది డిఫార్మ్ అవుతుంది. ఇంకా కొంతకాలం ఆ రాయి విరిగిపోతుంది. ఆ విరిగిపోయినప్పుడు అందులో లక్షల సంవత్సరాల కొద్దీ ఇమిడి ఉన్న స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఒక్కసారి విడుదలవుతుంది. ఈ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది సీస్మిక్ తరంగాలు, భూకంప తరంగాల రూపంలో విడుదలవుతుంది. అవి రెండు రకాలు ఉంటాయి, పీ వేవ్స్, ఎస్ వేవ్స్. ఈ పిఎస్ ఇంకెల్ కూడా ఉంటాయి, అవన్నీ చూస్తామండి నెక్స్ట్ క్లాస్లో. ఒక్కసారి విడుదలైతే దాన్ని మనం సీస్మిక్ వేవ్స్ అంటాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆ రప్చర్ జరుగుతుందో దాన్ని ఫోకస్ అంటాము. భూకంప నాభి, హైపోసెంటర్ అని కూడా అంటాము దాన్ని. ఎగ్జాక్ట్గా దీని యొక్క భూమి ఉపరితలం పైన ఆ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే దాన్ని ఎపిసెంటర్ అంటాము. ఎపిసెంటర్ అనమాట, ఎగ్జాక్ట్లీ ద పాయింట్ అబౌవ్ ఫోకస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. భూకంప అధికేంద్రము అంటాము. దానికి అనుగుణంగా మనం సీస్మాలజీ అని చదివే, మైసో సీస్మల్ లైన్స్ చదివాం. సేమ్ ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ ఉండేది. పరికరం సీస్మోగ్రాఫ్, అది గీసే గ్రాఫ్ని సీస్మోగ్రామ్ అంటాము. ఇది సీస్మోగ్రాఫ్, ఇది సీస్మోగ్రామ్. దీన్ని అనుగుణించుకునే రిక్టర్ స్కేల్లో మనము భూకంపం యొక్క తీవ్రతను చెప్తాము. సో దీంతో మనకి జాగ్రఫీ క్లాస్ అనేది అయిందండి. ఎస్, టైప్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని నవీన్ గారు అడుగుతున్నారు. షూర్ అండి, అవన్నీ మనకి ఎర్త్క్వేక్స్ దాదాపుగా 2 or 3 క్లాసెస్ పడుతుంది. సో టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఏంటి, మేజర్ ఎర్త్క్వేక్స్ భారతదేశంలో వచ్చినవి ఏంటి, ప్రపంచంలో వచ్చినవి ఏంటి, అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. పీ వేవ్స్ అంటే ఏంటి, ఎస్ వేవ్స్ అంటే ఏంటి, ఎల్ వేవ్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ వీ విల్ బీ సీయింగ్ ద నెక్స్ట్ క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకున్నప్పుడు ఎర్త్క్వేక్స్ భూకంపం చాప్టర్ కంటిన్యూ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 10:40 అయింది కదండి, మనము అరౌండ్ 11 to 11:10 ఆ టైం 11కి వచ్చేసి రెడీగా మనము పాలిటీ అనేది స్టార్ట్ చేయొచ్చు. పాలిటీలో మనకి డిపిఎస్పీస్ కంప్లీట్ అయినాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు. ఇప్పుడు మనము డిపిఎస్పీస్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ వస్తుంది, ప్రాథమిక విధులు. సో ప్రాథమిక విధులు అనేది చూసేద్దాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొంత ఇంటర్వెల్ తీసుకోండి, దెన్ వీ కెన్ మీట్. సుంకన్న గారు డిఫరెన్స్ బిట్వీన్ ఎర్త్క్వేక్ అండ్ సునామీ అంటున్నారండి. సునామీ చాప్టర్ మనం సపరేట్గా డీల్ చేస్తాము, దెన్ నేను సునామీ గురించి చెప్తాను. బట్ మీరు అడిగారు కాబట్టి ఆ క్వశ్చన్ ఇక్కడ నేను బ్రీఫ్గా మీకు చెప్పాలి అంటే ఏం చెప్తాను అంటే, ఎప్పుడైతే సముద్రంలో భూకంపం వస్తుందో అది కొంచెం పెద్ద భూకంపం అయినట్లయితే తద్వారా సునామీలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అది పాయింట్ అండి. భూకంపం అనేది సముద్రం లోపల వచ్చినప్పుడు ఇట్ కెన్ లీడ్ టు సునామీ. సో సునామీ అనే చాప్టర్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సునామీ ఎట్లా వస్తుంది, దాని యొక్క మెకానిజం ఏంటి, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇట్లా చదివినప్పుడు కాన్సెప్ట్, ఇది మీకు ఎక్కడ కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఉండదు. ఆథెంటిక్ జియోలాజికల్ బుక్స్ వాటిలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు సునామీ కూడా అదే విధంగా నేను ఏ విధంగా అయితే ఈ కాన్సెప్చువల్గా వెళ్తున్నాం అదే విధంగా వెళ్తామండి. సో ఆబ్వియస్లీ మీకు దాంట్లో కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, అది నా పర్సనల్ క్లారిటీ. సో వీడియోస్ని మీరు ఎఫర్ట్స్ ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ లైక్ అండ్ షేర్ చేస్తుండండి. లైక్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్, లైక్ అండ్ షేర్ చేస్తుండండి. యా, జై హింద్ అండి జై కుమార్ గారు. యా, థ్యాంక్ యూ శ్రీకాంత్. సముద్ర మట్టం కన్నా ఎక్కువ అంటే ఏంటి చెప్పండి సార్, లక్ష్మి గారు. షూర్ అండి, అవన్నీ చూద్దాం. యా, థ్యాంక్స్ అండి. రత్నం, రాజేష్, భాష, ఎవ్రీవన్ థ్యాంక్స్. మనం 11కి షార్ప్గా పాలిటీకి వచ్చేద్దామండి. ఫండమెంటల్ డ్యూటీస్ చాప్టర్, ప్రాథమిక విధులు అన్నమాట. ఇంపార్టెంట్ అది కూడా, అండ్ వన్ హ్యాస్ టు నో అబౌట్ ఇట్. హ్యాపీ శ్రీరామ్ నవమి అండి వేద గారు అంట.